హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఫలితాలు కొన్ని పాఠాలు, కొన్ని నిజాలు అనాలి. పాఠాలు అనే కంటే కూడా మన దేశంలో ఎగ్జిట్ పోల్స్ ఏమాత్రం జనం నాడిని అంచనా వేయలేకపోతున్నాయి. శాస్త్రీయత లేదు, ఊకదంపుడు లెక్కలు పేర్చడం తప్ప మరొకటి కాదు. హర్యానా ఫలితాలు మరోసారి తేల్చి చెప్పినటువంటి నిజం. అలాగే దేశంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నది అనేది ఓ అబద్ధం. గత లోక్సభ ఎన్నికల్లో యాంటీ బీజేపీ ఓట్లు చీలకుండా జాగ్రత్త పడ్డారు కాబట్టి ఆ మాత్రం ఫలితాలు వచ్చాయి తప్ప కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం పుంజుకోలేదు. దేశ ప్రజానీకానికి రాహుల్ గాంధీ నాయకత్వం మీద ఇంట్రెస్ట్ లేదు. పొద్దున జిలేబీలు పంచుకున్నారు, తీరా తర్వాత బీజేపీ లీడ్లోకి వచ్చి స్పష్టమైన మెజార్టీ వచ్చాక ఏం చెప్పుకోవాలో అర్థం కాక ఓటమి అంగీకరించలేక ఎన్నికల కమిషన్ మీద ఎప్పట్లాగే ఏడ్చింది కాంగ్రెస్. తర్వాత మళ్ళీ ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయనే పాత శుష్కవాదన కూడా తలకెత్తుకుంది. నిజంగానే బీజేపీకి ఈవీఎంలు ట్యాంపర్ చేయడం చేతనైతే జమ్మూ కాశ్మీర్లో చేసుకోలేకపోయిందా? సో ఈవీఎంల మీద తప్పులు నెట్టేయడం మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ ఇతర పక్షాలు కొనసాగిస్తున్న మూర్ఖత్వ పోకడ. జమ్మూ కాశ్మీర్లో కూడా నేషనల్ కాంగ్రెస్ అలయన్స్ యాంటీ బీజేపీ ఓటు చీలిపోకుండా జాగ్రత్త పడినందువల్ల ఆ గెలుపు. అచ్చంగా అది నేషనల్ కాంగ్రెస్ గెలుపు. దాన్ని తోకగా వివరించడం తప్ప కాంగ్రెస్ సాధించిందేం లేదు. అలాగే హెజ్బుల్లా చీఫ్ హత్యకు నిరసనగా ఓ రోజు ప్రచారం బంద్ పెట్టిన పీడీపీని జనం అడ్డంగా తిరస్కరించారు. ఆ పార్టీకి ఈ రోజుకి ఉగ్రవాద సమర్థం తప్ప వేరే సిద్ధాంతం లేదు. చివరికి ముఫ్తీ మహబూబా బిడ్డ కూడా ఓడిపోయింది. మరి ప్రాంతీయ ఉప ప్రాంతీయ పోకడలతో వారసత్వ ధోరణితో మరీ నడిపించినటువంటి ఓం చౌతాలా పార్టీ ఐఎన్ఎల్డీని జనం తిరస్కరించారు. దాని పిల్ల పార్టీ దుష్యంత్ చౌతాలా పార్టీ జేజేపీని కూడా జనం తొక్కిపడేశారు. ఇకపోతే 2 టర్మ్స్ అధికారంలో ఉన్నా సరే బీజేపీ మీద హర్యానాలో యాంటీ ఇన్కంబెన్సీ ప్రభావం లేదు. పైగా గతంలో కన్నా సీట్లు ఎక్కువగా గెలుచుకుంది. ఇది చెప్పుకోదగినటువంటి విశేషం. అలాగే అన్నింటిని మించి మన ప్రజాస్వామ్యానికి ఊరట ఆప్ ఓటమి. ఖలిస్తానీ ఏర్పాటువాదానికి మద్దతుగా ఉన్న ఆప్ ఓటమి ఓ శుభ సంకేతం. నేను ఆడే ప్రతి ఆట జనాన్ని మభ్యపెట్టగలదు, నన్ను గెలిపించగలదు అనుకున్న మద్యం స్కామ్ దళారి కేజ్రీవాల్ సీఎం రాజీనామా నాటకాన్ని జనం అడ్డంగా చీకొట్టారు. ఇకపోతే వినేష్ ఫోగట్ ఒలింపిక్స్ అనర్హతకు మోడీయే వెయింగ్ మిషన్ మీద రహస్యంగా కాలు పెట్టి కుట్ర చేశాడన్నట్టుగా దేశమంతా సోకాల్డ్ యాంటీ మోడీ ప్రాపగాండిస్టులు ప్రచారం చేశారు కదా. ఆమె కాంగ్రెస్ అనుకూల ధోరణితో అనర్హత మీద సానుభూతి చెప్పాలనుకున్నా సరే మోడీ కాల్ రిసీవ్ చేసుకోలేదు కదా. కాంగ్రెస్లో చేరి పోటీ చేసింది కదా. తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొని ఎట్టకేలకు 6,000 మెజార్టీతో గట్టెక్కింది. జనం ఆ మాటలు పెద్దగా విశ్వాసంలో తీసుకోలేదు. పైగా నిజం గెలిచిందని వ్యాఖ్య. ఏ నిజం గెలిచింది తల్లి? జమ్మూలో బీజేపీ ప్రాబల్యం కొనసాగింది. కాశ్మీర్లో నేషనల్ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యతను చూపించింది. ఒమర్ అబ్దుల్లా సీఎం కాబోతున్నాడు. నిజం చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ అధికారాలే పరిమితం. ఢిల్లీ పాండిచ్చేరిలో తరహాలో అరకొర అధికారులే కీలకమైన అధికారులని కేంద్రంలో అధికారంలో బీజేపీవే ఉంటాయి. అయితే బీజేపీ ఈ మాత్రం అంటే ఈ 29 సీట్లను కూడా అంచనా వేయలేదు. నిజానికి నేషనల్ కాంగ్రెస్ మినహాయిస్తే అక్కడ బీజేపీ సొంతగా 2వ స్థానంలోకి వచ్చేసింది. పీడీపీని తొక్కేసి కిస్తవార్ అని ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గం, అక్కడ షగున్ పరిహార్ అనే మహిళకు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఆమె తండ్రిని అంకుల్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆమె నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి మీద గెలిచింది. జనం ఉగ్రవాదాన్ని తిరస్కరించిన ఒక సంకేతం. 6 గ్యారంటీలు 7 గ్యారంటీలు అంటూ జనం కళ్ళకి మాయగంతలు కట్టేసి ప్రలోభ పెట్టేస్తే కర్ణాటక తెలంగాణలో లాగే హర్యానాలోనూ గెలుస్తామనుకున్న కాంగ్రెస్ పిచ్చి భ్రమల్ని జనం బద్దలు కొట్టారు. కర్ణాటకలో బీజేపీ తిరస్కార ఓటు, తెలంగాణలో కేసీఆర్ తిరస్కార ఓటుతో గెలిచామనే నిజాన్ని మర్చిపోయింది కాంగ్రెస్. ఎలాగైతే ఇకపై ప్రతి పార్టీ జనాకర్షక హామీల మీద దూకుడుగా వెళ్లకుండా దేశాన్ని కాపాడినట్టేది. ఇది ఈ ఎన్నికలు నేర్పిన పాఠం అంటూ సీనియర్ జర్నలిస్ట్ మంచాల శ్రీనివాస్ గారు, ముచ్చట శ్రీనివాస్ గారు చెప్తారు కదా.